హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే బాహుబలి సినిమాకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. అసలు ఒక తెలుగు సినిమా ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా? 1000 కోట్ల స్టామినా తెలుగు సినిమాకు ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు ఉండేవి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి వాటన్నింటికి ఒకే ఒక్క సమాధానంగా నిలిచింది. ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లు మనకేం కష్టం కాదని నిరూపించాడు జక్కన్న. ఆ సినిమా అయ్యాక చాలా గ్యాప్ తర్వాత RRR మూవీతో వచ్చాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. అసలు ఆస్కార్ అవార్డు తెలుగు సినిమాకు వస్తుందా అనే సందేహాన్ని ఈ సినిమాతో క్లియర్ చేశాడు రాజమౌళి. వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డును తెలుగు సినిమాకు తెచ్చిపెట్టి తెలుగు సినిమా చరిత్రను ప్రపంచం ముందు చాటి చెప్పాడు. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ల ఫేమ్ మరియు దర్శక ధీరుడు రాజమౌళి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. హాలీవుడ్ తోపు దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళిని భుజం తట్టి ప్రశంసించాడంటే హాలీవుడ్ ని సైతం RRR ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది నెట్టింట తెగ సెర్చ్ చేశారు ఫ్యాన్స్. అందరి దిమ్మ తిరిగే ట్విస్ట్ లా తన నెక్స్ట్ మూవీ ప్రిన్స్ మహేష్ బాబుతో అని అనౌన్స్ చేసేశాడు జక్కన్న. అయితే ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ వద్దన్నాడు. ఎందుకో ఇదివరకే మన ఛానల్లో ఓ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీలో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దర్శక ధీరుడు రాజమౌళితో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా అనగానే ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాజమౌళి సినిమాలన్నీ ఊర మాస్ గా ఉంటాయి, మహేష్ బాబు ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేస్తుంటాడు. అలాంటి వారిద్దరు ఒక చోట చేరితే ఇంకేమైనా ఉంటుందా? థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు గూస్ బంప్సే. రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్నాడనే విషయం బయటికి రాగానే ఫిలిం నగర్ సర్కిల్ మామూలుగా హోరెత్తలేదు. అంతటి క్రేజీ కాంబో వీరిద్దరిది. అయితే జక్కన్న సినిమాలంటే సాధారణంగా ఏళ్లకు ఏళ్లు కరిగిపోతాయి. రాజమౌళితో సినిమా అనగానే సదర్ హీరో తన కెరీర్ లో మినిమం 2 సంవత్సరాలు త్యాగం చేయాల్సిందే. అలా అని సక్సెస్ లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి? రాజమౌళి మూవీలంటే ట్రెండ్ సెట్ చేస్తాయి. వాటికి చక్కటి ఉదాహరణలే బాహుబలి, RRR మూవీలు. అందుకే మహేష్ కూడా రాజమౌళితో మూవీ అనగానే టక్కున రెడీ అయిపోయాడు. అలా అని బడ్జెట్ అనగానే జక్కన్న రాజీ పడతాడా అంటే అది లేదు. ఎంతటి బడ్జెట్ అయినా ఎఫెక్టివ్ అవుట్పుట్ తీసుకొస్తాడు. మగధీర తర్వాత రాజమౌళి కెరీర్ లో త్వరగా షూటింగ్ పూర్తయిన సినిమా లేనే లేదు. రాజమౌళితో తీస్తున్న ఈ మూవీ మహేష్ కెరీర్ లో 29వది. ఇప్పటికే మౌలి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. మహేష్ కూడా తన ఫిట్నెస్ ట్రైనర్స్ తో సరికొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గుబురు జుట్టు, గడ్డం, విభిన్నమైన లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అమెజాన్ అడవుల్లో షూటింగ్ కూడా ఉంటుందని, ఉగాదికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరూన్ మరియు స్టీఫెన్ స్పీల్బర్గ్లు సైతం మహేష్ రాజమౌళి మూవీ ప్రారంభోత్సవానికి రానున్నారట. వీరిని ఇండియాకు తీసుకొచ్చే బాధ్యతలను రాజమౌళి కుమారుడు కార్తికేయ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఒక్క వార్తతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో తీయాలని దర్శక ధీరుడు అనుకుంటున్నాడని, అందుకే హాలీవుడ్ దర్శకులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ విషయంపై మహేష్ అలకబూనాడట. సినిమా ప్లానింగ్ మధ్యలో వదిలేసి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్లిపోయాడట మహేష్. ఇంతకీ మహేష్ అలకకు కారణం ఏంటో తెలుసా? రాజమౌళితో తీయబోయే సినిమా కథే. రాజమౌళి చెప్పిన కథ మహేష్ కి నచ్చలేదట. రాజమౌళి కథలన్నీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసినవి. రాజమౌళి తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ఆయన సినిమాల్లో కథే ప్రధాన బలం. అంతటి ఎఫెక్టివ్ స్టోరీలను రాజమౌళి సెలెక్ట్ చేస్తాడు. అలాంటి రాజమౌళి స్టోరీ మహేష్ కి నచ్చకపోవడమా అని అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజమే. SSMB 29 చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. స్క్రీన్ ప్లేను రాజమౌళి తన టీంతో కలిసి సిద్ధం చేశాడు. స్క్రిప్ట్ తుది దశకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని రాజమౌళి గతంలోనే మీడియాతో చెప్పాడు. అయితే రాజమౌళి నెరేట్ చేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదని సమాచారం. ఫైనల్ స్క్రిప్ట్
స్క్రిప్ట్ మహేష్ కి రాజమౌళి నెరేట్ చేయగా ఆయన సాటిస్ఫై కాలేదట. అలా అని స్టోరీ చేయడానికి మహేష్ వెనకడుగేయలేదు. ఆ స్టోరీలో కొన్ని చేంజెస్ సజెస్ట్ చేశాడట. మహేష్ సూచనల ఆధారంగా రాజమౌళి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడట. అయితే ఈ విషయంపై రాజమౌళి మహేష్ బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫో రాలేదు. స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో ఫారెన్ ట్రిప్ వేశాడు. విదేశాల్లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. వన్స్ స్క్రిప్ట్ లో మార్పులు చేశాక రాజమౌళి మరోసారి కథను మహేష్ కి వినిపిస్తాడట. అప్పుడు స్టోరీ ఫైనల్ అయి ఉగాది ముహూర్తాన సినిమా పట్టాలెక్కనుందట. ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేయనున్నారు. రాజమౌళి ఏళ్లుగా కొనసాగిస్తున్న తన టీమ్ లో కూడా మార్పులు చేశాడని తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మహేష్ ని రాజమౌళి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇలా ఈ క్రేజీ కాంబో మూవీపై రోజుకో రూమర్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. మరి చూడాలి జక్కన్న మదిలో ఏముందో అని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.